జగిత్యాల జిల్లాలో కుక్కల స్వైరవిహారం తారస్థాయికి చేరుకున్నాయి. రోడ్డుపై వెళ్తే చాలు గుంపులు గుంపులుగా మనుషులపై పడి గాయాలు చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని మంగెల గ్రామంలో దేవేందర్ అనే 7 సంవత్సరాల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒకసారిగా దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు కాగా అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం మరొక ముందే ధర్మపురి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సుమారు 5గురిపై కుక్క దాడి చేయగా 2 రోజుల పాటు చికిత్స పొంది అనంతరం ఇంటికి వెళ్లారు. అంతేకాకుండా రాయికల్ మండల కేంద్రంలో గురువారం ఉదయం సమయంలో 1వ వార్డులో రోడ్డుపై వెళ్తున్న హజీరా అనే పాపపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరో 4గురిపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఇలా కుక్కలు దాడి చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించలేదని బాధితులు తెలుపుతున్నారు. రోడ్డుపై వెళ్లడమే భయంగా ఉందని, వీధి కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్డుపై సంచరిస్తున్నాయని, పిల్లలు విద్యార్థులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో దాడికి పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. కుక్కలను అరికట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలని, లేకపోతే బారిన పడి ఎంతో మంది గాయాల పాలవుతారని అంటున్నారు. వీటితో పాటు గత 4 నెలలుగా గమనిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 16 చోట్ల కుక్కల దాడులు జరిగాయి. ఇందులో 4గురు తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. కుక్కల బారి నుండి అధికారులు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకొని గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు వాటిని చెదరగొట్టేందుకు ప్రణాళికలు రూపొందించే విధంగా చేయాలని బాధితులు ఈ సందర్భంగా కోరుతున్నారు. మీద పిల్లగాడు ఆడుకుంటుండగా అలా నాన్న ఎడ్ల బండి కట్టుకొని వస్తాడు. అలా నాన్న ఎదురుగా పోతాడు. పోగా కుక్క వచ్చి అన్నీ పట్టుకున్నాడు. పట్టుకుని అవి మా అందరు వెళ్ళే వరకు అక్కడ చూసి వెళ్ళిపోయింది. మంగళ బీర్పూర్ మండలం జగిత్యాల జిల్లా. బయట పండుకున్నాడు. గొర్రెలు ఉన్నాయని గొర్రెల కాడ బయట ఆకిట్లో పండుకున్నాడు. పండుకుంటే ఆ కుక్క వచ్చి మొత్తం తీసి మొత్తం అందుకొని మొత్తం తీసి మొత్తం 5గురునట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. ఇంకా 3 అక్కడ సర్కార్ హాస్పిటల్లో ఉన్నారు ధరంపూర్లో. మా తమ్మన రాత్రి నైట్ వండుకొని ఉన్నది. రాత్రి వచ్చి మీ దగ్గర ఇట్లా 2 గంటలకు నైట్ దొబ్బెత్తే మళ్ళీ ఇక్కడ సైడ్ గడిచింది. దొబ్బేసిన పోలేదు. ఒక సైడ్ గడిచింది. ఇక మా బాధ్యాలు వేసేసరికి ఇక పోయింది. బయట వండుకున్నారు మంచాలు, బయటనే వండుకున్నారు మంచాలలో. వండుకొని ఉన్నారు. రోజు బయటనే వండుకున్నారు.